ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి, అతి భయంకరమైన దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. సో మొత్తం బ్లడ్ విజువల్స్ ఉన్నాయి. సో ఏ రకంగా అటాక్ చేశాడన్న దాని గురించిన దృశ్యాలు మనం కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. చిన్న రూమ్ ఉంది అంతే. వాడు ఏ రకంగా అటాక్ చేశాడు, మొత్తం ఒక సంచి పెట్టాడు ఇక్కడ. దారుణం అసలు, ఎంత ఘోరంగా ఉంది చూడండి దృశ్యం. వీళ్ళది వికారాబాద్ జిల్లా కామారెడ్డి కూడా. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి వీళ్ళు రెంట్కుంటున్నారు. వీడు చంపడానికే రెంట్కి వచ్చి ఇక్కడ ఉండి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చిండు అమ్మాయిని. చూడండి ఇంట్లో దృశ్యాలు ఒక్కసారి. చిన్న రూమ్ ఇది. నమస్తే. బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, మనవాళ్ళు లేడు, అవతలివాడు లేడు. దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన క్రైమ్ స్టోరీస్ జరుగుతూ ఉన్నాయి. నేరాలు ఘోరాల్లాగా, రకరకాల సీరియల్ మర్డర్స్ లాగా ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి, ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలు పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో పరిష్కరించుకోలేక భార్య భర్తని చంపడం, భర్త భార్యను చంపడం, ప్రియుడితో కలిసి భర్తను లేపేయడం, భార్యను లేపేయడం, ఇది పరిపాటిగా మారిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి ఇట్లాంటి ఇన్సిడెంట్స్. రీసెంట్గా గతంలో తెలంగాణలో భర్తని మొత్తం ముక్కలుగా కోసి చంపేసిన ఘటన మనం చూసినాం. తాజాగా మళ్ళీ బోడుప్పల్ సాయి బాలాజీ, ఇది బాలాజీ హిల్స్, ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో ఇదే ఘోరం జరిగింది. పోయిన సంవత్సరమే పెళ్ళయింది. సంవత్సరం తిరిగేలోపు ఆ అమ్మాయి 4 నెలల గర్భవతి. పోయిన సంవత్సరం జనవరిలో జరిగింది, 2024 జనవరిలో జరిగింది. ఆమె 4 నెలల గర్భవతిగా ఉండగానే భార్య గొంతు కోసి చంపేసి, తలను వేరు చేసి, కాళ్ళను వేరు చేసి, మొత్తం అవన్నీ మూటగట్టి మూసీ నదిలో పడేసి, చివరగా మిగిలిన మొండాన్ని ఏమీ చేయలేక నా భార్య తప్పిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు అనుమానం రావడంతో చివరికి దొరికిపోయిండు. వీళ్ళది ఎక్కడ అంటే వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ అన్న గ్రామానికి సంబంధించిన ఇద్దరు దంపతులు. భర్త పేరు మహేందర్ రెడ్డి, భార్య పేరు స్వాతి. భర్త 27 సంవత్సరాలు, భార్య 22 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేందర్ రెడ్డి ఆయన భార్య స్వాతిది వేరే సామాజిక వర్గం, వేరే కులం కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. మొత్తానికి ఏదో ఒప్పించారు, పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తరపు కుటుంబం బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు నేను ఇప్పుడున్న ఇంట్లోనే రెంటుకున్నారు. ఇది దాదాపు ఒక 2 ఫ్లోర్లేమో కనబడతా ఉన్నది. పైకి కూడా వెళ్ళి రావడం జరిగింది. పోలీసులు దానికి లాక్ వేశారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి అని. సో ఇక్కడ వాళ్ళు ఫస్ట్ వచ్చి రెంటుకున్నారట. రెంటుకున్న తర్వాత ఆయన ట్యాక్సీ డ్రైవర్గానేమో పనిచేస్తున్నాడు, బైక్ డ్రైవర్గా ర్యాపిడో నడిపిస్తున్నాడు. ఆమె ఏమో కూకట్పల్లిలో ఒక కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నది. సో ఇక్కడ ఒక కొద్ది రోజులు ఉన్న తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి రీసెంట్గా ఒక 20 రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. 20 రోజుల క్రితం వచ్చి ఇక్కడ మళ్ళీ ఉంటున్నారు. రావడంతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు కూడా గొడవలు జరిగినాయి. గొడవల కారణంగానే ఆమె కూకట్పల్లి పిఎస్లోనేమో కంప్లైంట్ కూడా చేసిందట, కేసు కూడా పెట్టిందట. ఫస్ట్ టైం ఆమె ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆమె అబార్షన్ చేయించారు. సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇప్పుడు 4 నెలల గర్భిణిగా ఉండగా వాడు చంపేసిండు. ఇంత దురాగతానికి, దారుణానికి తెగబడ్డాడు. చివరికి పోలీసులు అదుపులో ఉన్నాడు. నిన్న పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఇక్కడ స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళంతా పాపం ఒక రకమైన భయంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న దాదాపు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కిందికి వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సామాన్ అంతా సర్దుకొని ఖాళీ చేసి వెళ్ళే పనిలోనే ఉన్నారు. వాళ్ళంతా ఒక్కసారిగా భయానికి గురైనారు. రంపంతో కోసి కట్ చేసి తల మొండెం అంతా వేరు చేసి, ఆ మొండెం బరువు ఉండడంతో ఏమి చేయలేక అక్కడ వదిలేసి మిగతావన్నీ మూసిలో పడేసి ఇంత కిరాతకంగా బిహేవ్ చేసిండు. అసలు ఎక్కడ మనం ఉంటున్నాం, ఏ సమాజంలో మనం ఉంటున్నాం, వీటన్నింటికి ఎందుకు ఈ రకమైన దారుణాలు జరుగుతున్నాయి? పోలీసులకు దొరికిపోతాము, చట్టానికి దొరికిపోతాము ఏదో రకంగా అని తెలిసినా కూడా ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? చూడండి ఎంత భయంకరమైన విషయమో. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది బిల్డింగ్. యాక్చువల్గా బిల్డింగ్ 5th ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారు. చాలా చిన్న ఇల్లు ఇది, రెంట్కుంటున్నారు. పక్కనే గుడి కూడా ఉన్నది.
ఇది నల్లపోచమ్మ టెంపుల్ ఉన్నది. ఆ నల్లపోచమ్మ టెంపుల్కి సీసీ కెమెరా కూడా ఉన్నది. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని దృశ్యాలు తను కవర్లో తీసుకెళ్తున్న ఆ వీడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని పార్ట్స్ దొరకలేదు. మూసిలో పడేసిన పార్ట్స్ పడేయడంతో అవి కొట్టుకపోయినట్టున్నాయి. ఆ పార్ట్స్ దొరకలేదు. కేవలం ఆ మొండెం భాగం ఏదైతే ఇంట్లో మిగిలిందో అది మాత్రమే దొరికింది. కొన్ని వాడు ఏదైతే ఆ రంపం కానీ కత్తులు అవన్నీ తెచ్చాయో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ పోలీసులకు వాడు చెప్తుంది ఏంటంటే చంపడం కోసమే ఇక్కడికి వచ్చిండట. ఎందుకంటే చాలా నిర్మానుష్యంగా ఉంది పైన. అంటే ఎవరికి వినబడదు, ఏమీ ఉండదు. అంతా ఓనర్ ఇక్కడ ఉండడు. వీళ్ళంతా రెంట్కి ఇచ్చాడు, ఓనర్ ఇంకో దగ్గర ఉంటాడు. సో కాబట్టి ఈ ప్రాంతం బెటర్ అని అనుకున్నాడు. ఈ ప్రాంతం బెటర్ అని అనుకొని ఆ 5th ఫ్లోర్లో ప్లాన్ వేసిండు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వచ్చి అదే రూమ్ ఖాళీగా ఉండడంతో మళ్ళీ రెంట్కి తీసుకొని ఆమెని ఇక్కడ చంపిండు. ఒకసారి పైకి వెళ్దాం. సో చాలా చిన్న గల్లీ ఇది. లోపల పైకి ఎక్కడానికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దా, ఖాళీ చేస్తున్నారా అమ్మ మీరు? ఎందుకట్లా? రండి ఒకసారి ఇటు రండి. 2 minutes. 2 minutes. ఓకే, ఒక 2 నిమిషాలే. మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు? దేనికి కాల్ చేస్తున్నారు చెప్పండి అమ్మా. దేనికి కాల్ చేస్తున్నారు? ఇల్లు నచ్చట్లేదా? ఓకే, తెలుసా వాళ్ళు మీకు? తెలీదండి. తెలీదా? చెప్పమ్మా, ఏమైంది? మాట్లాడడానికి అక్కడ చెప్పాము, మీరు ఇలా ఇబ్బంది పెట్టద్దు ఒకరిని. సార్ ప్లీజ్, నేను ఏం మాట్లాడదలుచుకోలేదు సార్. పక్కన కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడగండి. అడుగుదాం.